సార్ ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను. ఎస్ దయాకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో వింటున్నారు పూర్తిగా డిబేట్ లో ఏమేమి మాట్లాడుకున్నామో విన్నారు. సో ఒక దగ్గర హంగ్ కానీ మెజారిటీ స్పష్టత లేని ప్రాంతాలు 11 మున్సిపాలిటీస్ అయితే వాయిదా పడ్డాయి. ఇంకో కొన్ని చోట్ల అయితే అసలు చైర్మన్లు వైస్ చైర్మన్లకు సంబంధించి కూడా ఉత్కంఠ అయితే ఉంది. సో ఏమంటారు? ఇందాక దత్తాత్రేయ గారు చెప్పిన కమెంట్స్ కి, వెంకటరెడ్డి గారు చెప్పిన కమెంట్స్ కి మీ ఆన్సర్ ఏంటి? ముందుగా జీ తెలుగు న్యూస్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి ఇంకా ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుండి 23 తర్వాత ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ ప్రజాపాలనలో మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భం. దాదాపు 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 85 మున్సిపాలిటీలు, బీఆర్ఎస్ కు 17, బీజేపీకి 1, ఫార్వర్డ్ బ్లాక్ 1, స్వాతంత్రకు 1, ఇంకా 11 మున్సిపాలిటీలు వాయిదా పడ్డాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయకుండా ఎన్నికల నిబంధనలో, ఎలక్షన్ కమిషన్ నిబంధనలో, పోలీసు పహారాలో, మీడియా పహారాలో అత్యంత పారదర్శకంగా నిర్వహించినటువంటి ఎన్నికల్లో ప్రజలు ధర్మం వైపు, న్యాయం వైపు, ప్రజాస్వామ్యాన్ని వైపు ప్రజలుగా గెలిచారు. ఇక్కడ డబ్బులో, మద్యమో పెట్టే గెలిపినటువంటి గెలుపు కాదు ఇది. ప్రజలుగా ప్రజాస్వామ్యానికి ఇవాళ ఓటు వేశారు, ప్రజలుగా గెలిచారు. ఇవాళ ఇంత ముందుకు మిత్రుడు చెప్పినట్టు, మన దత్తాత్రేయ గారు చెప్పినట్టు, ఇవాళ ఇబ్రాహిం మన జనగామలో ఎక్కడ మేము అక్కడ రాజ్యాంగాన్ని కూని గాని, గతంలో బీఆర్ఎస్ హయాంలో అసలు ప్రతిపక్షాలు పోటీ లేకుండా రాజకీయాలంటే డబ్బులు, అధికారాన్ని కూనీ చేసి మొత్తం కూడా ప్రతిపక్షాల గొంతు నొక్కి పోటీ చేసే అవకాశం ఇవ్వలే. గతంలో అసలు మున్సిపల్ ఎన్నికలు గతంలో 50 లక్షల కోట్ల రూపాయలు ఇట్లా డబ్బుల్ని, అభ్యర్థుల్ని పెంచి మరి రాజకీయాల్ని విపరీతమైన ఖరీదు చేసినటువంటి సందర్భంలో ఈ ఎన్నికలలో ఏ వ్యక్తికి గాని, ఏ కౌన్సిలర్ గాని డబ్బుల ప్రభావాలతో, అధికార ప్రభావాలు పెట్టి మేము ఎక్కడ కూడా ఇబ్బంది జరిగిన పరిస్థితి లేదు. ఇవాళ జనగామలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 16 ఓట్ల బలం ఉంటే ప్రమాణ స్వీకారానికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి 28వ వార్డు చెందినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను బీఆర్ఎస్ నేతలే కిడ్నాప్ చేశారని ఆమె భర్త సోదరుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని వాయిదా చేశారు. కేతనపల్లిలో ఎన్నికల కమిషన్ అధికారులు నిర్ణయించిన సమయానికి కనీసం వాళ్ళు చేరుకోకనే అధికారులు అక్కడ ఇది చేశారు. ఇదే కాగజ్ నగర్ లో ఇవాళ 16 మంది ఉంటే 14 కోరం లేకనే అక్కడ వాయిదేశారు. ఇబ్రహీంపట్నంలో ఇవాళ ఇదే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొడుకు యాదగిరి అనే ఉన్నటువంటి అక్కడ కౌన్సిలర్, ఆకుల యాదగిరి అనే కౌన్సిలర్ హాజరు కాకపోతే తన భర్తని కిడ్నాప్ చేశారని భార్య, పిల్లలు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ అధికారులకు చెప్పినటువంటి సందర్భంలో సొంత పార్టీ నేతలే ఎక్కడ చేజారిపోతారో, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భయం లేక, భయాందోళన ఉండి అక్కడ వాయిదా వేయడం జరిగింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసినాం. కాంగ్రెస్ ప్రజా పార్టీ ఎక్కడ కూడా మేము అవకాశాలకు తావి ఇవ్వలేదు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇవాళ అధికారం పార్టీ మీద ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే హాయంలో చేశారు. వాళ్ళకు వచ్చినటువంటి ఫలితాలు ప్రజలు మార్పును కోరుకున్నారు. ఇవాళ తెలంగాణలో 9.5 ఏళ్లలో జరగని మార్పు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో మార్పు కావాలి, అభివృద్ధి కావాలని ఆకాంక్షించి తెలంగాణ ప్రజలు మున్సిపాలిటీలో దాదాపు 90% పైగా ఇవాళ మాకు అవకాశం ఇచ్చారు. మాకు అవకాశం ఇచ్చారని మేమేమి విరవిగిపోవట్లేదు. ప్రజా తీర్పును, అభివృద్ధికి, ప్రజల విశ్వాసాన్ని పెంచుకునేలా, ప్రజల మద్దతు పెంచుకునేలా మేము ప్రయత్నం చేస్తాం తప్ప ఇవాళ బీఆర్ఎస్ పార్టీనో, బీజేపీ పార్టీనో కాదు. ఇంకా రకరకాల పొత్తుల అంశం అన్నారు. ఇవాళ వివిధ రూపాలలో ఉన్నటువంటి స్థానికత సమీకరణలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా వివిధ రూపాల్లో వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో, నేను చైర్మన్, నువ్వు వైస్ చైర్మన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో, కానీ ఆ ప్రతిపాదికన రాష్ట్రం అంతా కూడా కలిసిపోయి ఇవాళ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ అంటే ఇవాళ ఈ దేశంలో అత్యంత అందరికీ ప్రధానమైన శత్రువు ఏదంటే బీజేపీ పార్టీ. కొన్నిసార్లు బీజేపీని అతిపెద్ద శత్రువును ఓడించే కాడ మైనార్టీల మద్దతు తీసుకోవచ్చు, కానీ అది రాజకీయ పొత్తు కాకుండా అవగాహన పొత్తు మాత్రమే ఉంటుంది తప్ప ఈ దేశానికి అతిపెద్ద ప్రమాదం బీజేపీ. ఇవాళ మన
నిజామాబాద్ లో జరిగింది. నిజామాబాద్ లో బీజేపీని ఓడించే కాడ ఇవాళ అవగాహన పొత్తు ద్వారా ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నాం. ఎంఐఎం కు అక్కడ ఉన్నటువంటి ఒకే సీట్ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం అదే మీరు అన్న లెక్క ప్రకారమే నిజామాబాద్ గురించి మాట్లాడదాం. అక్కడ బీజేపీ గెలిచింది లెక్క ప్రకారం, వాళ్ళకి హైయెస్ట్ వచ్చాయి. మీరు కుర్చీ కోసం ఎంఐఎం తో పొత్తు కట్టేశారు అంటే లెక్క ప్రకారం ప్రజలు ఒక పార్టీకి ఓటేస్తారు, కానీ మీరు మాత్రం మాట్లాడుకొని పొత్తులతో అధికారం కోసం మీరు ముందుకెళ్ళిపోతే ప్రజల ఓటుకి వాల్యూ లేదని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు కదా. ఇప్పుడు ప్రజల ఓటు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీని ఓడించే దగ్గర అందరి మద్దతు దానికి ఉన్నటువంటి మైనార్టీలతో మద్దతు తీసుకొని ప్రజల తీర్పుకి ఏం వాల్యూ ఇచ్చారు? ప్రజలు వేసిన ఓట్లకు ఏం వాల్యూ ఇచ్చారు? ఇట్లయితే ప్రజలు సంకీర్ణంగా బీజేపీకి అక్కడ రాలేదు కాబట్టి అక్కడ మైనార్టీల మద్దతు గాని తీసుకొని కాంగ్రెస్ పార్టీ మైనార్టీల మద్దతు తీసుకొని అక్కడ ముందుకెళ్లడం జరిగింది. కాబట్టి దానికి మనము భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఇదే పాయింట్ కి సబ్మిషన్ ఉందండి. ఒక్క నిమిషం, ఈ పాయింట్ ఒకసారి క్లారిటీ తీసుకుందాం. మీరు చెప్పేది కూడా 100% క్లారిటీ లేదు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, మీ